చాలా వెబ్సైట్లో ఆ యాప్స్ ఇన్స్టాల్ చేసి యూజ్ చేస్తుంటాము. అలా యూజ్ చేసినప్పుడు ఆ యాప్ డెవలప్ చేసిన వాళ్ళు మన మొబైల్ని అయితే హ్యాక్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. మన మొబైల్ హ్యాక్ చేసి వాళ్ళు ఫొటోస్ ఆర్ వీడియోస్, మన కాంటాక్ట్స్ అంటే ఎస్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మన మొబైల్లో చాలా థర్డ్ పార్టీ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసి యూజ్ చేస్తుంటాము. థర్డ్ పార్టీ యాప్స్ అంటే ప్లే స్టోర్లో లేని యాప్స్ కానీ అండ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకునే యాప్స్ అయితే కొన్ని ఉంటాయి. వాటి ఫ్రీ యాక్సెస్ కోసం మనం చాలా వెబ్సైట్లో ఆ యాప్స్ ఇన్స్టాల్ చేసి యూజ్ చేస్తుంటాము. అలా యూజ్ చేసినప్పుడు ఆ యాప్ డెవలప్ చేసిన వాళ్ళు మన మొబైల్ని అయితే హ్యాక్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. మన మొబైల్ హ్యాక్ చేసి వాళ్ళు ఫొటోస్ ఆర్ వీడియోస్, మన కాంటాక్ట్స్, మన డేటాని వాళ్ళు హ్యాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అసలు అలా థర్డ్ పార్టీ అంటే ప్లే స్టోర్లో లేని యాప్స్ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేయకండి. అసలు ప్లే స్టోర్లో లేని యాప్స్ బయట నుంచి ఇన్స్టాల్ చేస్తే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అది ఖచ్చితంగా యూజ్ చేయాలంటే నేనైతే కొన్ని టిప్స్ చెప్తా. మన మొబైల్లో ఈ చిన్న సెట్టింగ్ చేస్తే ఆ యాప్ యూజ్ చేస్తున్నప్పుడు మనం అయితే కొన్ని పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫొటోస్, లైక్ వీడియోస్, కెమెరా యాక్సెస్ అండ్ మైక్రోఫోన్, లొకేషన్, ఇలాంటి పర్మిషన్స్ అయితే మనం ఇస్తుంటాము. సో ఏ యాప్స్కి మనం అలాంటి పర్మిషన్స్ ఇచ్చామో, ఇలా ఇచ్చిన పర్మిషన్స్ మనం అయితే ఆఫ్ చేస్తే మన డేటా అనేది కొంచెం ప్రైవేట్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. అండ్ ఇంకా చిన్న మ్యాటర్ ఏంటంటే మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉంది. 1K సబ్స్క్రైబర్స్ అయితే మానిటైజేషన్ అయితే ఎలిజిబుల్ ఉంటుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్గా మనం మన మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ బాక్స్లో పర్మిషన్ మేనేజర్ అని సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకి డిస్ప్లే అవుతుంది. క్యాలెండర్, కాల్ లాగ్స్, కెమెరా, మైక్రోఫోన్, కాంటాక్ట్స్, ఇలా అయితే మనకి డిస్ప్లే అవుతాయి. ఎగ్జాంపుల్ లొకేషన్ ఓపెన్ చేయండి. మనకి ఇక్కడ ఏ యాప్స్కి లొకేషన్ పర్మిషన్ ఇచ్చామో ఇక్కడైతే డిస్ప్లే అవుతుంది. ప్లే యాప్ ఇన్స్టాల్ చేశారు, థర్డ్ పార్టీ యాప్, దానికి లొకేషన్ పర్మిషన్ అయితే అవసరం లేదు. అలాంటప్పుడు మీరు డోంట్ అలౌ అని ఇక్కడ ఇచ్చేయండి. సో అలా ఇచ్చేయడం వల్ల మనకి ఆ పర్టికులర్ యాప్కి, ప్లే యాప్కి లొకేషన్ సర్వీస్ అయితే ఆఫ్లో ఉంటుంది. అనవసరమైన యాప్స్ పర్మిషన్స్ అయితే ఆఫ్ చేసుకుంటే మన డేటా అనేది ప్రైవేట్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కెమెరా ఆప్షన్ అయితే ఉంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మన కెమెరాని ఏ యాప్స్కి పర్మిషన్ ఇచ్చామో ఇక్కడైతే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నాట్ అలౌడ్ కూడా డిస్ప్లే అవుతుంది. అంటే ఏ యాప్స్కి మనం కెమెరా పర్మిషన్ ఇవ్వలేదు అది కూడా డిస్ప్లే అవుతుంది. మీరు చెక్ చేయండి ఒకసారి. అనవసరం లేని యాప్స్కి మనం ఒకవేళ కెమెరా పర్మిషన్ ఇస్తే దాన్ని అయితే ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మెసేజెస్కి నాకైతే కెమెరా అవసరం లేదు. దాన్ని ఓపెన్ చేసి డోంట్ అలౌ అని క్లిక్ చేస్తే దానికైతే మనకి ఎలా ఉంటుంది ఇక మెసేజ్కి కెమెరా పర్మిషన్. ఇలా పర్టికులర్గా లొకేషన్, కెమెరానే కాదు, మన ఫొటోస్, వీడియోస్ ఇలా చాలా ఉంటాయి. వాటికి కూడా పర్మిషన్స్ ఆఫ్ చేసుకోండి అవసరం లేని థర్డ్ పార్టీ యాప్స్ నుంచి. మీ మొబైల్లో ఈ చిన్న సెట్టింగ్స్ అయితే చేసుకోండి. దీనివల్ల చాలా యూజ్ అయితే ఉంటుంది. మన డేటా కూడా ప్రైవేట్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. లైక్ కొట్టి ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. చాలా యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్కి కూడా. అండ్ మీ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. బాయ్, థ్యాంక్ యూ.